Welcome to our channel Bala English Speaking Course. Let's speak good English. In this video, let's know how to express purpose through some examples. ఈ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా పర్పస్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. ఎగ్జాంపుల్: He is coming to Hyderabad from America to meet me. Why is he coming to Hyderabad from America? Here we express purpose using preposition to, so as to, or in order to. To meet me, నన్ను కలవడానికి. So as to meet me, నన్ను కలిసేందుకు గాను. In order to meet me, నన్ను కలవడానికి. ఈ విధంగా పర్పస్, వై వి డూ సంథింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాం. టు మీట్ మీ, నన్ను కలవడానికి. హీ ఈజ్ కమింగ్ టు హైదరాబాద్ ఫ్రమ్ అమెరికా, అమెరికా నుండి హైదరాబాద్ వస్తూ ఉన్నాడు. ఎందుకు? వై ఈజ్ హీ కమింగ్ టు హైదరాబాద్ ఫ్రమ్ అమెరికా? టు మీట్ మీ. హియర్ వీ ఎక్స్ప్రెస్ పర్పస్. ఈ పర్పస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రిపోజిషన్స్ ఏమేమి యూజ్ చేస్తాము? టు, సో యాజ్ టు, ఆర్ ఇన్ ఆర్డర్ టు. To meet me, so as to meet me, in order to meet me. Another example: he is coming to Hyderabad from America so that he should meet me. ఇక్కడ కంజంక్షన్ సో దాట్ లేదా ఇన్ ఆర్డర్ దాట్ యూజ్ చేసి పర్పస్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ he is coming to Hyderabad from America. Why is he coming? So that he should meet me. In order that he should meet me. వాడు నన్ను కలిసేందుకు గాను. So that he should meet me అనేది ఇక్కడ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్. ఇక్కడ ఈ సెంటెన్స్ ఏమవుతుందనంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. సబార్డినేట్ క్లాజ్, సో దాట్ హీ షుడ్ మీట్ మీ. హీ ఈజ్ కమింగ్ టు హైదరాబాద్ ఫ్రమ్ అమెరికా, ఇది మెయిన్ క్లాజ్, ప్రిన్సిపల్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్ ఏంటి? సో దాట్ హీ షుడ్ మీట్ మీ. సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఫస్ట్ వన్ సింపుల్ సెంటెన్స్, ఒకటే సబ్జెక్ట్ ఉంది, ఒక ప్రెడికేట్ ఉంది, ప్రిపోజిషన్ యూజ్ చేసాం. ఇక్కడ కంజంక్షన్ యూజ్ చేసాం. ఫస్ట్ వన్ సింపుల్ సెంటెన్స్. ఆ సింపుల్ సెంటెన్స్ ని హౌ కెన్ వి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్స్ యూజింగ్ ద కంజంక్షన్ అంటే సో దాట్ హీ షుడ్ మీట్ మీ, నన్ను కలిసేందుకు గాను. సో దాట్ హీ షుడ్ మీట్ మీ. అనదర్ వన్, we lost so that they could win. ఇక్కడ ఫస్ట్ టూ సెంటెన్సెస్లో మనం ఏం ఎక్స్ప్రెస్ చేసాము అని అంటే, ఇక్కడ ఫస్ట్ టూ సెంటెన్సెస్లో ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ యాక్టివిటీని మనం, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ యాక్షన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. ఈ థర్డ్ సెంటెన్స్లో పాస్ట్ యాక్షన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. మేము ఓడిపోయాం. ఎందుకు? వై డిడ్ వి లూజ్ అంటే సో దాట్ దే కుడ్ విన్, వాళ్ళు గెలిచేందుకు గాను. ఇక్కడ చూడండి, గెలిచింది వారు, దే వన్. we lost. why did we lose? వాళ్ళు గెలిచారు, మేము ఓడిపోయాం. మేము ఎందుకు ఓడిపోయాము అని అంటే పర్పస్ చెప్తున్నాము ఇక్కడ. సో దాట్ దే కుడ్ విన్, వాళ్ళు విన్ అయ్యేందుకు గాను. సో దాట్ దే కుడ్ విన్. దీన్ని ఇక్కడ సో దట్ ప్లేస్లో ఏం యూజ్ చేసి చెప్పొచ్చు? ఇన్ ఆర్డర్ దాట్ వీ లాస్ట్, సో ఇన్ ఆర్డర్ దాట్ దే కుడ్ విన్, వాళ్ళు విన్ అయ్యేందుకు గాను మేము ఓడిపోయాము. ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్. వీ లాస్ట్, మేము ఓడిపోయాము. వాళ్ళు విన్ అయ్యారు, దే వన్. వీ లాస్ట్ సో దాట్ దే కుడ్ విన్.
వాళ్ళు విన్ అయ్యేందుకు గాను మేము ఓడిపోయాము. ఇక్కడ కుడ్ ప్లేస్‌లో వుడ్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. మైట్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. వి లాస్ట్ సో థాట్ దే మైట్ విన్, దే వుడ్ విన్. ఈ విధంగా మనం ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. సో థాట్ ప్లేస్‌లో ఇన్ ఆర్డర్ థాట్ యూజ్ చేసి చెప్తాం. ఇది కూడా ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్. ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది. ఒక మెయిన్ క్లాజ్ ఉంది. నెక్స్ట్ వన్. అదే ప్రెజెంట్ యాక్షన్ అయితే ఎలా చెప్తాము? వి లూజ్, మేము ఓడిపోతాము. వై డు వి లూజ్, ఎందుకు ఓడిపోతాము? ఎందుకు ఓడిపోతాము? సో థాట్ దే షుడ్ విన్, వాళ్ళు విన్ అయ్యేందుకు గాను. ఇక్కడ ప్రెజెంట్ యాక్షన్ అయితే సో థాట్ షుడ్‌తో ఎక్స్‌ప్రెస్ చేస్తాం. షుడ్ గాని, మే గాని. సో థాట్ దే మే విన్, సో థాట్ దే షుడ్ విన్. ఇక్కడ సో థాట్ ప్లేస్‌లో ఇన్ ఆర్డర్ థాట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇన్ ఆర్డర్ థాట్ యూజ్ చేసి చెప్పొచ్చు. వి లూజ్ ఇన్ ఆర్డర్ థాట్ దే షుడ్ విన్, ఇన్ ఆర్డర్ థాట్ దే మే విన్. వాళ్ళు విన్ అయ్యేందుకు గాను మేము ఓడిపోతాము. ఇంకా చూడండి ఇక్కడ. మేము ఓడిపోతాం. ఎందుకు ఓడిపోతాం? ఇక్కడ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చినాయి. ఇక్కడ థర్డ్ సెంటెన్స్ అండ్ ఫోర్త్ సెంటెన్స్‌లో 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చినాయి. వి అనేది ఒక సబ్జెక్టు, దే అనేది ఇంకొక సబ్జెక్ట్. ఇక్కడ 2 క్లాజెస్ ఉన్నాయి. ఇది మెయిన్ క్లాజ్, ఇది సబార్డినేట్ క్లాజ్. సో థాట్ దే కుడ్ విన్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫిఫ్త్ వన్. వి లూజ్ సో థాట్ we should make them win. Subjects are the same. ఇక్కడ subjects are the same. మేము ఓడిపోతాము. ఎందుకనంటే ఎందుకు గాను ఓడిపోతాము? వై డు వి లూజ్ అనంటే సో థాట్ వి షుడ్ మేక్ దెమ్ విన్, వాళ్ళని గెలిపించేందుకు గాను, వాళ్ళను గెలిపించేందుకు గాను. గెలిపించేది ఎవరు? మేమే. గెలిచేది వారు. వాళ్ళు గెలవడానికి గాను మేము చేస్తాము. వి మేక్ దెమ్ విన్, మేము వాళ్ళని గెలిపిస్తాము. వి మేక్ దెమ్ విన్. వి లూజ్, మేము ఓడిపోతాము, మేము వాళ్ళను గెలిపిస్తాము. ఇక్కడ ఈ పర్పస్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి సో థాట్ అనే కంజంక్షన్ యూజ్ చేసి ఈ 2 సెంటెన్సెస్‌ని కంబైన్ చేస్తున్నాం. వి లూజ్ సో థాట్ వి షుడ్ మేక్ దెమ్ విన్, వాళ్ళను గెలిపించేందుకు గాను, వాళ్ళు గెలిచేటట్లు చేయడానికి గాను మేము ఓడిపోతాము. వి లూజ్ ఇన్ ఆర్డర్ థాట్ వి షుడ్ మేక్ దెమ్ విన్, వి మే మేక్ దెమ్ విన్. ఈ విధంగా మనం ఇక్కడ ఈ ఎక్స్‌ప్రెషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ వన్. హి లూజెస్ టు మేక్ మీ విన్. ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ హి మేక్స్ మీ విన్ అంటే వాడు నేను గెలిచేటట్లు చేస్తాడు. హి లూజెస్ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. హి లూజెస్ అనేది ఒక సెంటెన్స్. హి మేక్స్ మీ విన్, వాడు నేను గెలిచేటట్లు చేస్తాడు, నన్ను గెలిపిస్తాడు. ఆ 2 సెంటెన్సెస్‌ని 2 ప్రిపోజిషన్ యూజ్ చేసి పర్పస్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం. వై డస్ హి లూజ్, వాడు ఎందుకు ఓడిపోతాడు? హి లూజెస్ టు మేక్ మీ విన్, నన్ను గెలిపించేందుకు గాను వాడు ఓడిపోతాడు. ఇది సింపుల్ సెంటెన్స్. ఓన్లీ 1 క్లాజ్, సబ్జెక్ట్, ప్రెడికేట్. ఇదే సెంటెన్స్‌ని మనం సో థాట్ యూజ్ చేసి కాంప్లెక్స్ సెంటెన్స్‌గా ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాము? హౌ కెన్ వి ట్రాన్స్‌ఫార్మ్ దిస్ సింపుల్ సెంటెన్స్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్స్ అనంటే సో థాట్ కంజంక్షన్ యూజ్ చేసి చెప్పొచ్చు. 2 క్లాజెస్ వస్తాయి అప్పుడు. హి లూజెస్, వాడు ఓడిపోతాడు. ఎందుకు? వై డస్ హి లూజ్ అనంటే సో థాట్ హి షుడ్ మేక్ మీ విన్, నన్ను గెలిపించేందుకు గాను. ఇన్ ఆర్డర్ థాట్ హి మే మేక్ మీ విన్, నన్ను గెలిపించేందుకు గాను వాడు ఓడిపోతాడు. అదే పాస్ట్ యాక్షన్ అయితే ఎలా చెప్తాము? హి లాస్ట్. వై డిడ్ హి లూజ్? వాడు ఎందుకు ఓడిపోయాడు? హి లాస్ట్ సో థాట్ హి కుడ్ మేక్ మీ విన్, నన్ను గెలిపించేందుకు గాను. సో థాట్ హి వుడ్ మేక్ మీ విన్, నన్ను గెలిపించేందుకు గాను వాడు ఓడిపోయాడు అని ఈ విధంగా మనం పర్పస్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తాం. నౌ ఐ లాస్ట్, నేను ఓడిపోయాను. ఐ మేడ్ హర్ విన్,
నేను ఆమెను గెలిపించాను. ఆమె గెలిచేటట్లుగా నేను చేశాను. ఐ మేడ్ హర్ విన్. ఇక్కడ 2 సెంటెన్సెస్‌ని మనము ఎలా కంబైన్ చేస్తాము? ప్రిపోజిషన్ యూజ్ చేసి అనంటే సింపుల్ సెంటెన్స్‌గా మనం దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయగలము అనంటే ఐ లాస్ట్ టు మేక్ హర్ విన్. ఐ లాస్ట్ నేను ఓడిపోయాను. టు మేక్ హర్ విన్ ఆమెను గెలిపించటానికి అని చెప్పొచ్చు. ఇక్కడ ఇది పాస్ట్ యాక్షన్ కాబట్టి ఐ లాస్ట్ టు హ్యావ్ మేడ్ హర్ విన్. ఆమెను గెలిపించేందుకు గాను నేను ఓడిపోయాను అని చెప్పొచ్చు. ఐ లాస్ట్ టు టు హ్యావ్ మేడ్ హర్ విన్ అని చెప్పొచ్చు. లేకుంటే టు మేక్ హర్ విన్ ఏ విధంగా అయినా మనం చెప్పొచ్చు. ఈ విధంగా ప్రిపోజిషన్ టు యూజ్ చేసి పర్పస్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తాం. ఇదే సింపుల్ సెంటెన్స్‌ని కాంప్లెక్స్ సెంటెన్స్‌గా ఎలా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు అనంటే ఐ లాస్ట్ నేను ఓడిపోయాను. ఎందుకు? సో థాట్ ఐ కుడ్ మేక్ హర్ విన్. ఆమెను గెలిపించేందుకు గాను ఆమె గెలిచేటట్లుగా నేను చేయడానికి గాను నేను ఓడిపోయాను. ఐ లాస్ట్ ఇన్ ఆర్డర్ థాట్ ఐ వుడ్ మేక్ హర్ విన్ అనైనా కూడా చెప్పొచ్చు. ఐ లాస్ట్ సో థాట్ ఐ కుడ్ మేక్ హర్ విన్. ఐ వుడ్ మేక్ హర్ విన్. ఈ విధంగా మనం చెప్తాం. ఆమె గెలిచేందుకు గాను నేను ఓడిపోయాను అనంటే ఐ లాస్ట్ సో థాట్ షీ కుడ్ విన్ అని చెప్తాం. ఆమెను గెలిపించేందుకు గాను అనంటే ఐ కుడ్ మేక్ హర్ విన్ అని చెప్తాం. నెక్స్ట్ హీ ఈజ్ ఎడ్యుకేటింగ్ అస్. హీ ఈజ్ ఎడ్యుకేటింగ్ అస్. ఆయన మనల్ని చదివిస్తున్నాడు. ఎందుకు చదివిస్తున్నాడు? వై ఈజ్ హీ ఎడ్యుకేటింగ్ అస్ అంటే పర్పస్ చెప్తున్నాం. సో థాట్ వీ షుడ్ సెటిల్ వెల్. మనము మంచిగా స్థిరపడడానికి గాను ఆయన మనల్ని చదివిస్తున్నాడు. హీ ఈజ్ ఎడ్యుకేటింగ్ అస్ సో థాట్ వీ షుడ్ సెటిల్ వెల్. అది ఇక్కడ సో దట్ ప్లేస్‌లో ఇన్ ఆర్డర్ థాట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ షుడ్ ప్లేస్‌లో మే కూడా యూజ్ చేయొచ్చు. హీ ఈజ్ ఎడ్యుకేటింగ్ అస్ సో థాట్ వీ మే సెటిల్ వెల్. హీ ఈజ్ ఎడ్యుకేటింగ్ అస్ ఇన్ ఆర్డర్ థాట్ వీ షుడ్ సెటిల్ వెల్. ఈ విధంగా మనం సో థాట్ ఆర్ ఇన్ ఆర్డర్ థాట్ యూజ్ చేసి కాంప్లెక్స్ సెంటెన్స్‌గా పర్పస్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇదే గనుక పాస్ట్ యాక్షన్ అయితే మనము స్థిరపడేందుకు గాను ఆయన మనల్ని చదివించాడు. హీ ఎడ్యుకేటెడ్ అస్ సో థాట్ వీ కుడ్ సెటిల్ వెల్ అని చెప్తాం. నెక్స్ట్ we all vote for him to make him win. ఆయన గెలిచేందుకు గాను ఆయన్ని గెలిపించేందుకు గాను ఆయన గెలిచేటట్లుగా చేయడానికి గాను మేమందరము అతనికి ఓటు వేస్తాము. we all vote for him to make him win. to make him win ఆయన్ని గెలిపించేందుకు గాను అని చెప్తున్నాం. ఆయన్ని గెలిపించేందుకు గాను. ఆయన గెలిచేందుకు గాను అంటే టు విన్. వి ఆల్ ఓట్ ఫర్ హిమ్ టు విన్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఆయన్ని గెలిపించేందుకు గాను అని చెప్తున్నాం కాబట్టి టు మేక్ హిమ్ విన్ అని చెప్తాం. ఇది సింపుల్ సెంటెన్స్. ఒకటే సబ్జెక్ట్ ఉంది. వి ఆల్ అనేది సబ్జెక్ట్, ఓట్ ఫర్ హిమ్ టు మేక్ హిమ్ విన్ అనేది ప్రెడికేట్ అవుతుంది. ప్రిపోజిషన్ యూజ్ చేసి మనం ఇక్కడ ఈ సెంటెన్స్ చెప్పడం అనేది జరిగింది. పర్పస్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ టు ప్లేస్‌లో కంజంక్షన్ యూజ్ చేసి మనం ఎలా చెప్పొచ్చు? కంజంక్షన్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ క్లాజ్ వస్తుంది. క్లాజ్‌లో ఏముంటాయి? సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. వి ఆల్ ఓట్ ఫర్ హిమ్. ఎందుకు? వై డు వి ఆల్ ఓట్ ఫర్ హిమ్? సో థాట్ షీ షుడ్ విన్. ఆమె గెలిచేందుకు గాను అని చెప్తాం. ఆమె గెలిచేందుకు గాను సో థాట్ షీ మే విన్. ఇక్కడ సో దట్ ప్లేస్‌లో ఇన్ ఆర్డర్ థాట్ కూడా యూజ్ చేయొచ్చు. మనకు తెలుసు. నెక్స్ట్ హి బ్రైబ్డ్ దెమ్. అతడు వాళ్లకు లంచం ఇచ్చాడు. వై డిడ్ హి బ్రైబ్ దెమ్? ఎందుకు లంచం ఇచ్చాడు? వై డిడ్ హి గివ్ దెమ్ బ్రైబ్ అంటే సో థాట్
దే వుడ్ నాట్ పనిష్ హిమ్. ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ని చెప్తున్నాం చూడండి. వాళ్ళు ఆయన్ని పనిష్ అంటే వాళ్ళు ఆయన్ను శిక్షించకుండా ఉండేందుకు గాను, సో దాట్ దే వుడ్ నాట్ పనిష్ హిమ్, హీ బ్రైబ్డ్ దెమ్. ఆయన వాళ్లకు లంచం ఇచ్చాడు. ఇక్కడ వుడ్ ప్లేస్లో కుడ్ యూజ్ చేయొచ్చు. సో దట్ ప్లేస్లో ఇన్ ఆర్డర్ దట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది పాస్ట్ యాక్షన్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇప్పుడు ప్రెజెంట్ యాక్షన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. సో దాట్ కంజంక్షన్ యూజ్ చేసి పర్పస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము? హీ బ్రైబ్స్ దెమ్. వై డస్ హీ బ్రైబ్ దెమ్? హీ బ్రైబ్స్ దెమ్ సో దాట్ దే షుడ్ నాట్ పనిష్ హిమ్. అదే ఒకటే సబ్జెక్ట్ వచ్చేటట్లుగా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? దీన్ని ప్యాసివ్ వాయిస్లో, ఇక్కడ ఈ క్లాజ్ని ప్యాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేసి చెప్పొచ్చు. He bribes them so that he should not be punished. So that he should not be punished. ఇంకా ఎలా చెప్పొచ్చు? టు ప్రిపోజిషన్ యూజ్ చేసి ఎలా చెప్పొచ్చు? He bribes them not to be punished. Not to be punished అని కూడా మనం చెప్పొచ్చు. అంటే శిక్షింపబడకుండా ఉండడానికి ఆయన వాళ్లకు లంచము ఇస్తాడు. నౌ దే గో టు ద మార్కెట్ టు బై వెజిటబుల్స్. ఇది సింపుల్ సెంటెన్స్. ఆయన మార్కెట్కి వెళ్తాడు. వాళ్ళు మార్కెట్కి వెళ్తారు. వై డు దే గో టు మార్కెట్ అని అంటే టు బై వెజిటబుల్స్. పర్పస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ టూ ప్లేస్లో సో యాజ్ టు, ఇన్ ఆర్డర్ టు కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. దే గో టు ద మార్కెట్ సో యాజ్ టు బై వెజిటబుల్స్, ఇన్ ఆర్డర్ టు బై వెజిటబుల్స్. ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. అదే కాంప్లెక్స్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలని అంటే ఇక్కడ ఎవరు వెజిటేబుల్స్ కొంటారు? దే బై వెజిటేబుల్స్. ఇక్కడ సో దట్ తర్వాత వచ్చే క్లాజ్లో షుడ్ యూజ్ చేయాలి కాబట్టి దే షుడ్ బై వెజిటేబుల్స్. సో దాట్ దే షుడ్ బై వెజిటేబుల్స్. సో దాట్ దే మే బై వెజిటేబుల్స్. వాళ్ళు వెజిటేబుల్స్ కొనేందుకు గాను మార్కెట్కి వెళ్తారు. దే గో టు ద మార్కెట్ in order that they may buy vegetables. Next one. అదే పాస్ట్ అయితే, పాస్ట్ యాక్షన్ అయితే they went to the market so that they could buy vegetables. So that they would buy vegetables అని చెప్తాం. Next one. The teacher teaches them well. Why does the teacher teach them well? Now we express the purpose. So that all the students should pass. స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేందుకు గాను, ఇన్ ఆర్డర్ దాట్ ఆల్ ద స్టూడెంట్స్ మే పాస్. ద టీచర్ టీచెస్ దెమ్ వెల్. టీచర్ వాళ్ళకు మంచిగా బోధిస్తాడు. ద టీచర్ అదే పాస్ట్ యాక్షన్ అయితే ద టీచర్ టాట్ దెమ్ వెల్ సో దాట్ ఆల్ ద స్టూడెంట్స్ వుడ్ పాస్. ఆల్ ద స్టూడెంట్స్ కుడ్ పాస్. ఇన్ ఆర్డర్ దాట్ ఆల్ ద స్టూడెంట్స్ వుడ్ పాస్. ఇన్ ఆర్డర్ దాట్ ఆల్ ద స్టూడెంట్స్ మైట్ పాస్, కుడ్ పాస్. ఏదైనా ఇక్కడ పాస్ట్ యాక్షన్ అయితే వుడ్ కానీ, కుడ్ కానీ, వుడ్ కానీ, కుడ్ కానీ, మైట్ కానీ యూజ్ చేసి చెప్తాం. అదే ప్రెజెంట్ యాక్షన్ అయితే షుడ్ కానీ, మే కానీ, విల్ కూడా యూజ్ చేయొచ్చు. విల్ కానీ యూజ్ చేసి చెప్తాం. ద టీచర్ టాట్ దెమ్ వెల్ సో దాట్ ఆల్ ద స్టూడెంట్స్ వుడ్ పాస్. ఇన్ ఆర్డర్ దట్ ఆల్ ద స్టూడెంట్స్ మైట్ పాస్. ఈ విధంగా మనం పర్పస్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. హీ ఎక్స్ప్లెయిన్ దెమ్ వెల్ దిస్ సో దాట్ దే కుడ్ అండర్స్టాండ్ దిస్. వాళ్ళు దీన్ని అర్థం చేసుకునేందుకు గాను ఆయన వాళ్ళకు దీన్ని వివరించాడు. హీ ఎక్స్ప్లెయిన్ దెమ్ దిస్. ఇక్కడ ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అదే డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ముందు ప్లేస్ చేసి తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయాలంటే కనుక he explained this to them అని చెప్తాం అన్నమాట. he explained this to them so that they could understand this. they might understand this. they would understand this. ఈ విధంగా మనం పర్పస్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది.
అంటే పర్పస్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే సింపుల్ సెంటెన్స్ అయితే టు, సో యాజ్ టు, ఇన్ ఆర్డర్ టు యూజ్ చేసి చెప్తాం. అదే కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే సో దాట్, ఇన్ ఆర్డర్ దాట్ కంజంక్షన్స్ యూజ్ చేసి చెప్తాం. ఈ విధంగా మనం పర్పస్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ how to express purpose. With this I end this video. Please subscribe our channel, please like, comment and share our video. Thank you.